హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డమ్మీ పిల్లర్స్. ఫ్రెండ్స్, ఈ డమ్మీ పిల్లర్స్ అంటే ఏంటి, అసలు ఈ డమ్మీ పిల్లర్స్ అనేవి మనకి ఎన్ని విధాలుగా చేసుకుంటూ ఉంటారు, ఈ డమ్మీ పిల్లర్స్ చేసుకోకపోతే మనకి కలిగే నష్టాలేంటి, అలాగే చేసుకుంటే మనకి కలిగే ఉపయోగాలేంటి, ఇలాంటి వాటి గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, అసలు ఈ డమ్మీ పిల్లర్స్ ఎందుకు అన్నట్లయితే, మనం ఒక స్టేర్ కట్టుకుంటాం ముందు, తర్వాత మరొక స్టేర్ వేసుకోవాలి అన్నట్లయితే ఈ డమ్మీ పిల్లర్స్ అంటే మనకి కింద నుంచి ఏవైతే పుట్టింగ్స్లోంచి మనకి పైకి రాడ్లు ఏవైతే వస్తాయో ఇదే రాడ్లని మనం పై స్టేర్కి వేసుకోవాలంటే ఖచ్చితంగా పైన కూడా మనకి రాడ్లు అనేవి ఉండాలి. ఆ రాడ్ల ద్వారా మనం పిల్లర్స్ అనేవి వేసుకుంటాం. కాబట్టి ఈ పిల్లర్స్ డమ్మీ పిల్లర్స్ అనేవి పోసుకొని మనం ఈ సువ్వలకి ఎటువంటి డ్యామేజీ కాకుండా ఉండటానికి మనం ఈ డమ్మీ పిల్లర్స్ అనేవి పోసుకోవటం అయితే జరుగుతుందండి. ఈ డమ్మీ పిల్లర్స్ పోసుకోవటం వల్ల ఈ రాడ్లు, ఇనప రాడ్లు ఏవైతే ఉన్నాయో ఈ రాడ్లు అనేవి డ్యామేజ్ కాకుండా ఉంటాయి. మామూలుగా చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే, మనకి బిల్డింగ్ అనేది కట్టుకుంటారు, కానీ ఫ్యూచర్లో మనం ఇంకా పైన ఇంకో స్టేర్ ఏం వేసుకుంటాంలే అని చెప్పి చాలామంది అయితే వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేసుకొని ఈ పైన రాడ్లు ఏవైతే ఉన్నాయో వీటిని డమ్మీ పిల్లర్స్గా పోయించుకోకుండా వదిలేస్తూ ఉంటారండి. అలా వదిలేయటం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఫ్యూచర్లో మరొక స్టేర్ వేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మీకు డమ్మీ పిల్లర్స్ ఉన్నట్లయితే మీరు ఆ డమ్మీ పిల్లర్ అనేది పగలగొట్టేసినట్లయితే మీకు రాడ్ అనేది పాడవకుండా ఉంటుంది. దాని ద్వారా మనం దానికి జాయింట్ అనేది చేసుకొని పై స్టేర్ వేసుకుంటాం. దానికన్నా ఇంకొక పై స్టేర్ అంటే మూడో స్టేర్ వేసుకుంటానికైనా సరే మనం దీని మీద నుంచి మనం ప్రాసెస్ అనేది మనకి పైకి వెళ్ళటం జరుగుతుంది. ఇదంతా మనకి రాడ్లు అనేవి స్ట్రాంగ్గా ఉంటేనే మనకి పై స్టేర్ వేసుకుంటానికైనా మరొక స్టేర్ వేసుకుంటానికైనా అవకాశం అనేది ఉంటుందండి. రాడ్లలో స్ట్రెంత్ అనేది లేకపోయినట్లయితే మీరు 2-3 స్టేర్లు వేసినా సరే అది అంత గట్టిగా అయితే స్ట్రాంగ్ అయితే ఉండదు. మనకి క్రాక్స్ వచ్చి బిల్డింగు నిలబడకపోవటానికి కూడా కారణమయ్యే ఛాన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి తప్పకుండా ఈ డమ్మీ పిల్లర్స్ అనేవి మనం చేయించుకోవాలి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్లో వీళ్ళు డమ్మీ పిల్లర్స్ అనేవి ఇక్కడ పోయలేదండి. డమ్మీ పిల్లర్స్ పోయకపోవడం వల్ల ఈ రాడ్ అనేది తుప్పు పట్టిపోయింది. మీరు గమనిస్తున్నారు లేదో కానీ ఇదంతా తుప్పు పట్టిపోయింది. అలాగే మీరు ఇక్కడ ఈ కార్నర్ మనకి స్లాబ్కి అలాగే పైన ఈ రాడ్ వచ్చిన ఈ కార్నర్ భాగంలో చూసినట్లయితే ఆల్మోస్ట్ తుప్పు అనేది పట్టేసి సగం కొరుకు తినేసిందండి. సగం వరకు పోయింది. మనకి రాడ్డు పైన చూసినట్లయితే ఇలా లావుగా కనిపిస్తుంది కదా, అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే కింద ఇది కొంచెం డ్యామేజ్ అయిపోయి మీకు ఆల్రెడీ గట్టిగా మనం లాగామంటే ఇంతవరకు ఇరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇలా మనకి స్ట్రెంత్ తగ్గిపోయి రాడ్లో మరొక స్టేర్ వేసుకున్నా కూడా మనకి ఉపయోగం లేకుండా ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. అది మీరు ఈ డమ్మీ పిల్లర్స్ అనేవి చేయించుకోకపోతే. అదే మీరు పర్ఫెక్ట్గా ఈ డమ్మీ పిల్లర్స్ అనే వర్క్ అనేది కొంచెం మీకు మనీ అనేది ఖర్చు కొంచెం పెరిగినా సరే మీరు ఈ డమ్మీ పిల్లర్స్ అనేవి మీరు లాస్ట్ క్లైమాక్స్లో కానీ మీరు హౌస్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మీరు చేయించుకున్నట్లయితే మీకు ఫ్యూచర్లో మరొక స్టేర్ వేసుకుంటానికి మనకి రాడ్లు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. మనకి దీనికి జాయింట్ చేసుకొని మరొక స్టేర్ అయితే వేసుకుంటానికి అవకాశం కూడా ఉంటుంది. ఇవి మనకి 2 విధాలుగా చేస్తూ ఉంటారండి. ఒకటి ఏంటంటే, చుట్టూ ఇటుకరాయి కానీ మనకి వేస్ట్ ముక్క చెక్కతో చుట్టూ కట్టేసి దీనిలో డస్ట్ కానీ మట్టి కానీ ఇలాంటివి పోసేసి దీన్ని క్లోజ్ చేసి దాన్ని ప్లాస్టింగ్ చేసి వదిలేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇలా చేసినా సరే మీకు తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి జనరల్గా పిల్లర్ అనేది కాంక్రీట్తో పోసుకుంటూ ఉంటాం. మనకి డమ్మీ పిల్లర్ వచ్చేతలకి ఇది కూడా మనం కాంక్రీట్తోనే పోసుకోవాలంటే తక్కువ మోతాదులో కాంక్రీటు, సిమెంటు, ఇసుక ఇవి 3 తక్కువ మోతాదులో పోసుకొని రేపటి రోజున మనం కొడితే పగిలిపోయేటట్టు ఉండే విధంగా మనం ఈ పిల్లర్స్ అనేవి పోసుకోవాలి. దీన్ని తక్కువ మోతాదులో పోసుకుంటే ఈ డమ్మీ పిల్లర్స్ మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. లోపల రాడ్డు కూడా తుప్పు పట్టకుండా ఉంటుంది. అలా కాకుండా మీరు చుట్టూ రాయి కట్టేసుకొని ఏదో ఒక వేస్ట్ ఎప్పుడో కట్టుకుంటాం దాని గురించి ఇప్పుడు ఎందుకులే అని చెప్పి మీరు హడావిడిగా వర్క్ అనేది చేయించుకున్నట్లయితే దిమ్మ కట్టేసి దాన్ని ప్లాస్టింగ్ చేసుకొని పైన కింద మొత్తం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా లోపల మీ ఇసుక అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాంక్రీటు ఇసుక 2 మిక్స్ అయితే మీకు తుప్పు పట్టకుండా ఉంటుంది. కానీ మీకు కొత్త ఇసుక పెట్టేసి దానిలో డస్ట్ కానీ ఏదైనా వేసేసి లేదా రాళ్ళు ముక్కలు ఇలాంటివి వేసేసి మీరు చుట్టూ ప్లాస్టింగ్ చేసుకున్నా సరే లోపల గ్రిప్ అనేది ఉండదండి. ఖచ్చితంగా మీకు లోపల కూడా తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అది మీరు కొంచెం గుర్తుపెట్టుకొని మీరు ఖచ్చితంగా డమ్మీ పిల్లర్
మనకి బాక్సులు పెట్టి ఏ విధంగా అయితే పిల్లర్స్ అనేవి పోస్తారు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ మీద మొత్తం కూడా డమ్మీ పిల్లర్స్ అనేవి పోసారండి. చాలా పర్ఫెక్ట్గా అయితే ఇవన్నీ ఉన్నాయి మనకి డమ్మీ పిల్లర్స్ అనేవి. ఈ విధంగా మీరు పోయించుకున్నట్లయితే మనకి వర్క్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు రెండో స్టేర్ వేసుకున్నా మూడో స్టేర్ వేసుకున్నా సరే లోపల రాడ్లు మనకి స్ట్రెంత్ఫుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మనకి ఖచ్చితంగా ఈ స్టిరప్స్ కూడా మనం కంపల్సరీ పైన వేసే డమ్మీ పిల్లర్లో కూడా ఉండేటట్లయితే చూసుకోవాలండి. చాలామంది పైన నార్మల్గా ఈ సువ్వలు అనేవి పెట్టేసి డమ్మీ పిల్లర్స్ అనేవి పోసేసుకుంటున్నారు. అలా అయితే పోసుకోకండి. కంపల్సరీ పైన ఈ రింగ్స్ అనేవి కూడా మీరు కంపల్సరీ వేయించుకోవాలి. ఈ విధంగా మీరు రింగ్స్ అనేవి వేయించుకోకపోయినట్లయితే మీకు బార్స్ అనేవి ఒకే విధంగా అయితే పైకి అయితే ఉండవండి. ఒక బెండ్ వచ్చేసినట్టు మనకి ఇక్కడ మీకు చూపిస్తాను నేను క్లియర్గా. ఇక్కడ మీరు చూసిన దానికి రాడ్ అనేది వేశారు కదా, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న దానికి ఆ రింగ్ అనేది వేయలేదండి. ఆ రింగు వేయకపోవడం వల్ల సువ్వలు చూసారా ఎలా వంగిపోయినాయో. ఈ విధంగా వంగిపోవటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఈ రాడ్డు కింద అడుగు భాగం ఏదైతే ఉందో ఈ అడుగు భాగంలో మనకి ఇరిగిపోయి తుప్పు పట్టిపోయి ఇరిగిపోవడానికి కూడా మనకి ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి పై స్టేర్ వేసుకుంటానికి రాడ్ అనేది మనం పెట్టే ఈ రాడ్ ఏదైతే ఉందో ఈ రాడ్ స్టడీగా ఉన్నట్లయితే దీనికి జాయింట్ చేసే రాడ్ మనకి స్టడీగా వస్తుంది. పిల్లర్ బాక్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. రింగ్స్ వేసుకోకుండా చాలామంది నార్మల్గా పెట్టి పోసేసుకుంటున్నారు. ఇలా కూడా పోసుకోకూడదండి. మనకు ఖచ్చితంగా రింగ్స్ అనేవి కూడా మనకి పైకి అయితే ఉండాలి. ఈ బాక్సులు అనేవి మనకి పైకి ఖచ్చితంగా ఒక 3 అడుగులు మనకి పిట్టగోడ ఏదైతే హైట్ అయితే వస్తుందో దానికి కొంచెం తక్కువ పెట్టుకున్నా పర్లేదు, లేదా ఆ పిట్టగోడ సైజులో ఉండేటట్లు మనం ఈ డమ్మీ పిల్లర్స్ అనేవి పోసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుందండి ఫ్రెండ్స్. ఇది చాలా మంది దగ్గర మేమైతే నోటీస్ చేసామండి. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో మేము ఇంకో స్టేర్ వేసుకోవాలండి, ఎంతవరకు వెళ్ళండి అని చెప్పి వాళ్ళు ఇంతవరకు కంప్లీట్ అయితే చేయించుకుంటూ ఉంటారు. కానీ తర్వాత వాళ్ళకి కొంచెం మనీ అనేది వచ్చిన తర్వాత మరొక స్టేర్ వేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాడ్లు అనేవి లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. మనకి అది లేకుండా మనం చేసుకోవాలంటే ఇదంతా పగల కొట్టాలి, మనకి స్లాబ్కి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు ముందే జాగ్రత్త పడినట్లయితే మీకు చాలా పర్ఫెక్ట్గా మీ వర్క్ అనేది ఉంటుంది. అలాగే మీరు నెక్స్ట్ స్టేర్ వేసుకుంటానికి కూడా మీకు అవకాశం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ డమ్మీ పిల్లర్స్ అనేవి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ హౌస్ కన్స్ట్రక్షన్లో ఇది కూడా ఒక భాగం కింద తీసుకొని పని మొత్తం పూర్తయిన తర్వాత చాలామంది ఇక్కడే నిర్లక్ష్యం అనేది చేస్తున్నారండి. అలా చేయకండి దయచేసి. ఈ పిల్లర్స్ అనేవి మీరు ఖచ్చితంగా బాక్సులు పెట్టి కానీ లేకపోతే ఏదైనా మనకి చెక్కతో చేసిన బాక్సులు ఇలాంటివి కూడా ఉంటాయండి. ఇలాంటివి ఏవైనా పెట్టి ఖచ్చితంగా కాంక్రీట్తోనే మీరు ఈ డమ్మీ పిల్లర్స్ అనేవి చేయించుకోండి. కుదిరితే దీని మీద మీరు ప్లాస్టింగ్ కూడా చేయించుకోవచ్చు. ప్లాస్టింగ్ చేయించుకున్నా మనకి బాగుంటుంది. లేకపోతే కాంక్రీట్ తోటి పిల్లర్స్ అనేవి వేసుకొని వదిలేసుకోండి. లేకపోతే మట్టుకి మీరు ఫ్యూచర్లో రెండో స్టోర్ వేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఈ రాడ్లు మనం గట్టిగా పట్టుకొని లాగామంటే ఇక్కడికి కుతికిలోకి అయితే మనకి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు డమ్మీ పిల్లర్స్ అనేవి పోసుకోకపోతే. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది కొంచెం గమనించుకొని బిల్డింగ్ కట్టించుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ పిల్లర్స్ అనేవి మీరు పోయించుకోండి జాగ్రత్తగా. ఖచ్చితంగా వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయించుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా నచ్చింది, మాకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసి మన ఛానల్ గురించి ఇంకొంచెం తెలియజేస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టుకి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.